నమస్తే, నేను మీ అశ్విని కుమార్. లోక్సభలో ఫేజ్ 2కి సంబంధించి ఇంకొక రాష్ట్రంలో దాదాపు 14 స్థానాలు జరగబోతున్నాయి. ఏప్రిల్ 26వ తారీఖు. ఆ రాష్ట్రం కూడా దక్షిణాదికి సంబంధించింది. ఆ రాష్ట్రం కర్ణాటక రాష్ట్రంలో 2019లో చూసుకుంటే 28 లోక్సభ స్థానాలు ఉన్నాయి. బీజేపీ 25 స్థానాల్లో గెలిచింది. అట్లాగే కాంగ్రెస్ 1 స్థానం గెలిచింది. జేడీఎస్ 1 స్థానం. ఇండిపెండెంట్గా అప్పుడు సుమలత మాండ్యా నుంచి పోటీ చేసి ఆవిడ గెలిచారు. కాంగ్రెస్కి బాగా పట్టున్న స్థానము, గత 3 సార్లు గెలిచిన స్థానము బెంగళూరు రూరల్ నుంచి మళ్ళీ తిరిగి నిలబెట్టుకుంది కాంగ్రెస్ పార్టీ. దాదాపు 25 స్థానాల్లో బీజేపీ గెలిచి ఈసారి 2024లో జేడీఎస్తో పొత్తులో వెళ్తుంది లోక్సభ ఎన్నికలకి. ఇది స్వీప్ చేయాలనే టార్గెట్తో అయితే బీజేపీ జేడీఎస్ రెండు కలిసి వెళ్తున్నాయి. కానీ అక్కడ పరిస్థితులు ఎలా ఉన్నాయి? కర్ణాటకలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది. కాంగ్రెస్ పార్టీ ఎక్కువ స్థానాలు గెలుచుకొని ఢిల్లీ కాంగ్రెస్ నాయకులకి, అధినాయకత్వానికి, వాళ్ళందరికీ కూడా కర్ణాటకలో ఇంకా మేము బలంగానే ఉన్నాం, మా మధ్య ఏం అంతర్గత విభేదాలు లేవు, కాంగ్రెస్ పార్టీ చాలా గట్టిగా బలంగా ఉంది కర్ణాటక రాష్ట్రంలో అన్నది వాళ్ళు నిరూపించాలని శివకుమార్, మల్లికార్జున ఖర్గే, సిద్దిరామయ్య ముగ్గురు కూడా గట్టిగా ప్రయత్నిస్తున్నారు. ఫేజ్ 2 ఎన్నికలకు వెళ్ళబోతున్న నియోజకవర్గాలు కర్ణాటకకు సంబంధించి ఉడిపి, చిక్మంగళూరు, హసన్, దక్షిణ కన్నడ, చిత్రదుర్గ, తుమ్కూర్, మాండ్య, మైసూర్, చామరాజ్నగర్, బెంగళూరు రూరల్, బెంగళూరు నార్త్, బెంగళూరు సెంట్రల్, బెంగళూరు సౌత్, చిక్బళాపూర్, కోలార్. ఇందులో 3 స్థానాల్లో పొత్తులో జేడీఎస్కి 3 స్థానాలు ఇచ్చారు. 20 స్థానాల్లో బీజేపీ పోటీ చేయబోతోంది. జేడీఎస్ పోటీ చేస్తున్న 3 స్థానాల్లో 3 స్థానాలు కూడా సెకండ్ ఫేజ్ ఏప్రిల్ 26 ఎన్నికలు జరగబోతున్నాయి. అవి హసను, మాండ్య, కోలార్. మాండ్య అయితే ముఖ్యంగా మాజీ ముఖ్యమంత్రి జేడీఎస్కి, అట్లాగే కుమారస్వామి ఆయన రంగంలో ఉన్నారు. అట్లాగే తేజస్వి సూర్య వీళ్ళు బెంగళూరు సౌత్ నుంచి ఉన్నారు. హసన్లో జేడీఎస్ లీడర్ ప్రజ్వాల్ రేవన్న ఈయన పోటీ చేస్తున్నారు. సో ప్రస్తుతం అక్కడ పరిస్థితులు ఎట్లా ఉన్నాయి, గణాంకాలు ఏమైనా చూసుకుంటే ఏ పార్టీ ఎక్కువ స్థానాలు గెలుచుకోవచ్చు జరిగే 14 నియోజకవర్గాల్లో. బెంగళూరు వరకు చూసుకుంటే బెంగళూరు నార్త్ 2004 నుంచి బీజేపీ గెలుస్తూనే వస్తుంది. అట్లాగే బెంగళూరు సెంట్రల్ కూడా 2009 నుంచి బీజేపీ గెలుస్తూనే ఉంది. బెంగళూరు సౌత్ అయితే 91 నుంచి బీజేపీ గెలుస్తూనే ఉంది. కానీ బెంగళూరు రూరల్ మాత్రం 2013 నుంచి కూడా కాంగ్రెస్ పార్టీ చేతిలోనే ఉంది. అందులో ఈసారి డీకే సురేష్, శివకుమార్ సోదరుడు పోటీ చేస్తున్నారు బెంగళూరు రూరల్ నుంచి. కాకపోతే అక్కడ ఈసారి మొట్టమొదటిసారిగా కొద్దిగా యాంటీ ఇన్కంబెన్సీ ఫేస్ చేస్తున్నారు కాంగ్రెస్ అభ్యర్థి. ఎప్పుడు ఎడ్జ్ ఉండే కాంగ్రెస్కి ఎప్పుడు ఎడ్జే ఉంటుంది. కాకపోతే ఈ మధ్యకాలంలో అక్కడ బెంగళూరులో వచ్చిన నీటి సమస్య కారణంగా, ట్రాఫిక్, వీటన్నిటికీ కారణంగా యాంటీ ఇన్కంబెన్సీ ఫేస్ చేస్తున్నారు. అయినప్పటికీ కూడా డీకే సురేష్కే ఎడ్జ్ ఉంది. ఈరోజు కూడా బెంగళూరు రూరల్లో పోలింగ్ రోజు కనుక ఒకవేళ 55% కన్నా అక్కడ ఎక్కువ జరిగితే బెంగళూరు రూరల్ మొట్టమొదటిసారిగా చాలా సంవత్సరాల తర్వాత, అంటే గత 2 ఎన్నికల కన్నా కూడా 2024 లోక్సభ ఎన్నికల్లో బీజేపీ గెలుచుకునే అవకాశం అని చెప్పచ్చు. ఏప్రిల్ 25 ప్రకారం అయితే మాత్రం ఇంకా స్టిల్ అది కాంగ్రెస్కే ఎడ్జ్ ఉందని చెప్పాలి. బెంగళూరు రూరల్ డీకే సురేష్కే ఎడ్జ్ ఉంది. అయితే ఇంతకుముందు ఎప్పుడు కూడా ఈ జనరల్ ఎలక్షన్స్కి లోక్సభ ఎన్నికలు జరిగినప్పుడు కర్ణాటకలో చాలా డిఫరెన్స్ వస్తూ ఉంటుంది ఓట్ షేర్స్లో కానీ, పార్టీల్లో వీటికి సంబంధించి. 2009లో జనరల్ ఎలక్షన్స్ జరిగినప్పుడు, అట్లాగే 2008లో అసెంబ్లీ ఎలక్షన్స్ జరిగినప్పుడు కాంగ్రెస్ పార్టీకి ఈ అసెంబ్లీ ఎలక్షన్స్కి జనరల్ ఎలక్షన్స్కి తేడా వచ్చినప్పుడు, లోక్సభకి వచ్చినప్పుడు 2009లో -14.29% ఓట్ షేర్ తగ్గింది అసెంబ్లీ ఎలక్షన్స్తో పోలిస్తే. అక్కడ బీజేపీకి 18.75% ఓట్ షేర్ పెరిగింది లోక్సభ ఎన్నికలకు సంబంధించి. అట్లాగే 2014కి 2013 అసెంబ్లీ ఎలక్షన్స్, 14 జనరల్ ఎలక్షన్స్ లేదా లోక్సభ ఎలక్షన్స్ కాంగ్రెస్ పార్టీకి చూసుకుంటే -22.32%. అదే బీజేపీకి చూస్తే 42.86% ఓట్ షేర్ పెరిగింది జనరల్ ఎలక్షన్స్ అసెంబ్లీ ఎలక్షన్స్ కన్నా. 2018లో మళ్ళీ అసెంబ్లీ ఎలక్షన్స్ జరిగినాయి, 19లో జనరల్ ఎలక్షన్స్ జరిగినాయి. అక్కడ కూడా కాంగ్రెస్ పార్టీకి -32.14% అసెంబ్లీ ఎలక్షన్స్ కన్నా జనరల్ ఎలక్షన్స్లో ఓట్ షేర్ తగ్గింది. మళ్ళీ బీజేపీకి చూసుకుంటే బీజేపీకి జనరల్ ఎలక్షన్స్ వచ్చినప్పుడు
42.86%. 2019లో కూడా ఓట్ షేర్ పెరిగింది. 25 స్థానాల్లో బీజేపీ గెలుచుకుంది. సో అక్కడ మనకు అర్థమవుతుంది, చూసుకుంటే లాస్ట్ కిందటి 3 సార్లు చూసుకుంటే అసెంబ్లీ ఎలక్షన్స్కి ఒకవేళ కాంగ్రెస్కి ఓటేసినా కూడా జనరల్ ఎలక్షన్స్కి వచ్చేటప్పటికి కర్ణాటక ప్రజలు ఎక్కువ బీజేపీ వైపే చూస్తున్నారు. ఢిల్లీ అన్నప్పుడల్లా జనరల్ ఎలక్షన్స్లో కర్ణాటక ఓటర్లంతా కూడా బీజేపీ వైపు మొగ్గు చూపుతున్నారు కర్ణాటక రాష్ట్రంలో. అట్లా క్యాస్ట్ పరంగా ఎట్లా ఉంటుంది ఓట్ షేర్స్ అంతా చూస్తే ఎస్టీ చూసుకుంటే కాంగ్రెస్ పార్టీకి 44% ఓట్ షేర్ ఉంటుంది, బీజేపీకి 33% ఓట్ షేర్ ఉంటుంది, జేడీఎస్కి 14% ఓట్ షేర్ ఉంటుంది. ఎప్పుడు ఎస్సీ కూడా కాంగ్రెస్ వైపు ఎక్కువ ఉన్నారు కర్ణాటక రాష్ట్రంలో, 60% ఓట్ షేర్ ఉంటుంది, బీజేపీకి 22% ఓట్ షేర్, జేడీఎస్కి 14% ఓట్ షేర్ ఉంటుంది. కురుబా కమ్యూనిటీ ఎక్కువ కాంగ్రెస్కే ఉంటుంది, సిద్ధరామయ్య వీళ్ళందరూ కూడా. అట్లా కురుబా కమ్యూనిటీ వచ్చినప్పుడు 63% కాంగ్రెస్కి మద్దతు తెలుపుతున్నారు, 22% కురుబా కమ్యూనిటీ బీజేపీకి, 10% జేడీఎస్కి. ముస్లింలు కర్ణాటకలో కన్సాలిడేట్గా ఉంటారు, ఎప్పటి నుంచో చూస్తున్నాం, ప్రస్తుతం కూడా అదే. ముస్లిం కమ్యూనిటీ దాదాపు 88% కాంగ్రెస్ పార్టీ వైపే ఉన్నారు. బీజేపీకి దేశ చరిత్రలోనే లేదు ఎప్పుడు అనుకున్నట్టుగా 2% ఓటు షేరే మద్దతు ఉంది కర్ణాటకలో ముస్లిమ్స్ నుంచి. జేడీఎస్కి 8% ఓటు షేర్ పడుతుంది అక్కడ. ఒక్కలేగా ఈ కమ్యూనిటీకి వచ్చినప్పుడు ఇది జేడీఎస్కి ఎక్కువ సపోర్టివ్గా ఉంటుంది, కాంగ్రెస్కి 24% ఉంది, బీజేపీకి 25% ఉంటుంది. ఇక్కడే జేడీఎస్కి అడ్వాంటేజ్ అవుతుంది, 46% ఓటు షేరు ఆ కమ్యూనిటీ నుంచి పడుతున్నాయి. ఓబీసీలు చూసుకుంటే 31% కాంగ్రెస్ వైపు ఉన్నారు, 45% బీజేపీ వైపు ఉన్నారు, 15% జేడీఎస్ వైపు ఉన్నారు. లింగాయతులు చూసుకుంటే ఈ లింగాయత్స్ కూడా ఎప్పటి నుంచో కర్ణాటకలో బీజేపీ వైపు ఉన్నారు, యడియూరప్ప ఉన్నప్పటి నుంచి. సో లింగాయతులు 20% కాంగ్రెస్ పార్టీకి ఉన్నారు, బీజేపీకి 64% ఉన్నారు, జేడీఎస్కి 10% ఉన్నారు. మన 2023 అసెంబ్లీ ఎలక్షన్స్ చూసుకుంటే బీజేపీకి 66 స్థానాలు వచ్చినాయి, కాంగ్రెస్కి 135, జేడీఎస్కి 19 వచ్చినాయి. ఒకవేళ కనుక అక్కడ బీజేపీ జేడీఎస్ కలిసి పోటీ చేస్తుంటే, బీజేపీ జేడీఎస్ పోటీ చేస్తుంటే దాదాపు 130 నియోజకవర్గాల్లో గెలిచి ఉండేవాళ్ళు, కాంగ్రెస్ 90 ఉండేది. ఇది సోర్సు టీసీపీడీ వాళ్ళది, అట్లాగే ఇండియా టుడే యాక్సిస్ వాళ్ళది కూడా ఇందాక చదివింది. సో అక్కడ మనకు అర్థమవుతుంది బీజేపీ జేడీఎస్ ఇది ఒక డెడ్లీ కాంబినేషన్ అని చెప్పచ్చు. ఇప్పుడు 2024 లోక్సభ ఎన్నికలకు సంబంధించి కూడా ప్రస్తుతానికి రేపు జరిగే ఏప్రిల్ 26 జరిగే 14 లోక్సభ స్థానాల్లో కాంగ్రెస్కి ఒక్క స్థానంలో అయితే క్లియర్ ఎడ్జ్ కనబడుతుంది, మిగతా మళ్ళీ 2019లో ఆగే రిపీట్ కనబడిపోతుంది. బీజేపీ ప్లస్ ఈసారి జేడీఎస్ 3 స్థానాల్లో పోటీ చేస్తుంది, 3 స్థానాల్లో కూడా రెండిట్లో పెద్ద మెజార్టీ రాబోతుంది. ఒక దానిలో అయితే క్లియర్ ఎడ్జ్తోనే కీన్ కాంటెస్ట్ కానీ క్లియర్ ఎడ్జ్తో జేడీఎస్ గెలవబోతుంది. సో కర్ణాటక రాష్ట్రం అయితే 2019 లాగా సింగిల్ స్వీప్ బీజేపీ 25 అనేది అప్పుడే మనం చెప్పలేం, మిగతా స్థానాలకు కూడా జరగాలి. కానీ ఫేజ్ 2లో ఏప్రిల్ 26 కర్ణాటకలో జరగబోయే 14 స్థానాల్లో మాత్రం 13 స్థానాల్లో ఎన్డీఏ అంటే బీజేపీ ప్లస్ జేడీఎస్కి అయితే క్లియర్ అడ్వాంటేజ్ కనబడుతోంది. థ్యాంక్ యూ.